ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆవిడ ఐశ్వర్య రాజేష్ గారు చూస్తేనేమో బోళగా మాట్లాడుతుంటారు. ఆన్సెట్ ఎలా ఉండేది మీ ఇద్దరు నేను మీకు ఓకేనా? డబల్ ఓకే. తను ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అప్పుడు నేను రెస్పాండ్ అవ్వడం, అంటే బాగున్నాను, తిన్నాను అంతే తప్ప మా అబ్బాయికి చాలా పొగరు ఎక్కువ మాట్లాడు. నేను పక్కన ఉన్నా కూడా నన్ను కనీసం నేను విష్ చేయలేదు. నాకేమో ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల ఇంకా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఓటమిని కూడా తీసుకోగలగాలి. మీ పేరెంట్స్ లేరు ఇప్పుడు, అంటే చనిపోయారు ఇద్దరు. అవునా? ఓ సారీ. నా అమ్మ కొన్ని సినిమాలు చూసి నానేం చూడలేదు. ఏంటి అసలు మిమ్మల్ని మోటివ్ ఏంటి? మీ సినిమాల వైపు నడిపిన మోటివ్ ఏంటి? ఉద్యోగం చేయకూడదు అనేది మోటివేషన్. ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదు. ఈ 10 సంవత్సరాల కెరీర్కి ముందు మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? నాకు ఫస్ట్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్, నాకు ఇంతే తెలుసు. అండ్ ఈ కృష్ణానగర్ అనే ఏరియా ఎక్కడుంది, దాంట్లో ఎక్కడ ఆఫీస్ ఉంటుంది కూడా నాకు తెలియదు. జోరు గారు నమస్తే అండి. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, సుకుమారి కంటెంట్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటది ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టినట్టున్నారు మళ్ళీ ఏదో దాంట్లో? అంటే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక అమ్మాయి హార్ట్ బీట్ పెరిగితే షాక్ కొట్టడం అన్నది పాయింట్. ఓకే. సో అది ఏ విధంగా హార్ట్ బీట్ పెరిగిన, ఆనందంలో అయినా ఆవేశంలో అయినా ఎలా పెరిగినా షాక్ కొడుతుంది అన్నది పాయింట్. ఓకే. సో అది కొత్తగా అనిపించింది. మీరేమో ట్రైలర్లో చూస్తే అందంగా సుకుమారంగా ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నాను అన్నారు, అక్కడ చూస్తే రివర్స్ ఉంది. ఇదేనా లైన్? దీని ఫన్ జనరేషన్ ఇదేనా? హీరోకి పెళ్ళి అనేది చాలా అవసరం. పెళ్ళితో సంబంధించినటువంటి వ్యవహారాలు అతనికి చాలా అవసరం. అండ్ ఎక్కువ చెప్పలేను నేను, మేబీ ట్రైలర్లో చెప్తునేమో, లేకపోతే సినిమా చూడాలి. అండ్ ఆ అమ్మాయి అన్నది ఎక్స్పెక్ట్ చేయడు. ఓకే. సో ఈ ఇద్దరి మధ్య జరిగే అదే మోర్ ఫన్ ఉంటుంది, అండ్ ఎమోషనల్లీ కూడా అంతే బాగా చేశాడు. ఓ అవునా? ఓకే. ఎమోషనల్ డ్రైవ్ కూడా ఉంటుందా? ఓకే. సెకండ్ హాఫ్ అంతా మనకి చాలా బాగా కట్టిపడేస్తారు. అఫ్ కోర్స్ మీరు ఆన్ స్క్రీన్ సినిమాలు చూస్తున్నాము, ఆఫ్ స్క్రీన్ మీరు ఎలా ఉంటారు ఏంటి? అందరిలో కలిసిపోతారా? ఇంట్రోవర్టా? ఇట్లాంటి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆవిడ ఐశ్వర్య రాజేష్ గారు చూస్తేనేమో బోళగా మాట్లాడుతుంటారు. ఆన్సెట్ ఎలా ఉండేది మీ ఇద్దరు కాంబినేషన్? సేమ్ అంతే. అంటే తను ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అప్పుడు నేను రెస్పాండ్ అవ్వడం, అంటే బాగున్నాను, తిన్నాను అంతే తప్ప మాట కలపడం నాకు ఐశ్వర్య గారితో జనరల్గా కొంచెం కష్టమే. అన్లెస్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన, బాగా కొన్నేళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు అయితే తప్ప. అండ్ ఆవిడ చాలా యాక్టివ్, గలగలగల మాట్లాడేస్తుంటారు, అందరితో కలిపిపోతుంటారు. సో సేమ్ ఇంతే, ఇప్పుడు ఎలానో అప్పుడు కూడా అంతే, మాట్లాడాలంతే. ఓకే. ఓకే. అదేలేండి, జర్నీ నాకు తెలిసి 10 సంవత్సరాలు ఉంది. ఆ 10 సంవత్సరాల్లో ఓపెన్ అయ్యారా మీరు? ఓపెన్ అవ్వలేదా ఏంటి? చాలా వరకు బెటర్ అయ్యాను. అంటే అంతకుముందు ఏముండేదంటే మాట్లాడితే ఏమనుకుంటారో, మాట్లాడకపోతే ఏమనుకుంటారో, ఈ రెండు కన్ఫ్యూజన్స్ ఉండేవి. ఫీమేల్ ఆర్టిస్టులతో? ఫీమేల్ కాదు, మేల్ కూడా నేను మాట్లాడేవాను కాదు. అంతేనా? ఓ. అంటే చాలా మందికి ఇది రాంగ్గా కన్వే అయిన రోజులు కూడా ఉన్నాయి, ఇప్పటికే అవుతూ ఉంటాయి. అబ్బాయికి చాలా పొగరు ఎక్కువ మాట్లాడు. నేను పక్కన ఉన్నా కూడా నన్ను కనీసం నేను విష్ చేయలేదు. నాకేమో ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల తొందరగా మాట్లాడలేను, మాట కలపలేను. సో అలా చాలా మంది చెప్పినది కూడా ఉంది, అది నేను రాంగ్గా అనుకుంటున్నాడు తను అని. ఓకే. అంటే ఇది నేను మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను ప్రాబ్లం ఇది. మేబీ ఇంకో రెండోసారి కలిస్తే మూడోసారి నన్ను భరించలేరు మళ్ళీ, అంతా నేను కలిసిపోతాను, జోకులు వేస్తాను, మాట్లాడుకుంటాము, ఏదో ఒకటి చెప్తుంటాం. ఓకే. కానీ దీనివల్ల ఆ ప్రాబ్లం ఉండింది. బట్ స్టిల్ ఇప్పుడు బెటర్ అయ్యాను. అంతకుముందు కనీసం మరీ ఇంకా కుర్చీలో కూడా ఎడ్జ్లో కూర్చొని చేతులు కట్టుకొని చెమటలు పట్టి ఏళ్ళు నలుపుకుంటూ కూర్చునేది, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. బట్ ఇంకా స్టిల్ ఆ ఐస్ బ్రేకింగ్ ఇంకా కొంచెం ఉండిపోయింది. అయితే మనం అఫ్కోర్స్ ఇందాక మాట్లాడుకున్నాం, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఎలా ఉంటుంది మైండ్ సెట్ అనేది. రిలీజ్ తర్వాత రిజల్ట్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇది అప్బ్రింగింగ్లో నుంచే వచ్చిన ప్రాబ్లమే అనుకుంటాను. ప్రాబ్లం కాదు, మేబీ మైండ్ సెట్. నాకు ఫిజిక్స్ కొంచెం రాదు, మ్యాథ్స్ రాదు, వాటిలో ఫెయిల్ అవ్వకపోతే చాలు అనుకునేవాడిని నేను. ఓకే. అంటే 18 or 21 ఇంటర్మీడియట్ పాస్ మార్కులు ఉండేవి. మ్యాథ్స్ అయితే 10th అవి 35 అవి ఉండేవి. సో ఈ సినిమా రిజల్ట్కి వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ సినిమా ఆడాలని అనుకుంటాం. అది మనమే కాదు, సినిమా చేసే ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ నెగిటివ్ టాక్ కానీ, రిజల్ట్ బాగాలేనప్పుడు కానీ అది బాగా తొలిచేస్తుంది. అంటే చాలా నమ్మి డబ్బు పెట్టి పూజలు అవి చేసి, ఓపెనింగ్ డే నుంచి అందరూ ఒక టీమ్గా జమ అయ్యి కొన్ని నెలల పాటు ఒకదాని మీద ఎఫర్ట్ పెట్టి ఒకదాన్ని నమ్మి
చాలా ప్యాషన్, బ్లడ్, స్వెట్ అన్నీ పెట్టి చేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ మనకు ఫేవర్గా రాకపోతే అది జస్ట్ లైక్ వ్యవసాయం లాగే అనుకోవచ్చేమో. అంటే సంవత్సరం అంతా కష్టపడి పండిస్తే సడన్గా తుఫాన్ వచ్చింది అనుకోండి, అవును, ఏం చేస్తాం? లబోదిబం అనడం తప్ప తను మళ్ళీ వ్యవసాయం చేయాలి, మళ్ళీ దున్నాలి, మళ్ళీ అప్పు తేవాలి, మళ్ళీ దున్నాలి. సో మేబీ సినిమా వాళ్ళు కూడా ఏంటంటే సినిమా పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ఆడినా సినిమా చేయాలి, ఆడిపోయినా సినిమా చేయాలి. కానీ ఆ మైండ్ సెట్ అన్నది ఇంకా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఓటమిని కూడా తీసుకోగలగాలి, గెలుపుని ఓటమిని ఒకేలా చూడగలగాలి అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. ఓకే. సో అది ఇప్పటికి ఎక్కడికి పోయినా కానీ ఒక డైలాగ్ అయితే వినపడుతుంటుంది. తిరువీరు అనగానే ఒక స్టాంప్ లాగా ఒక డైలాగ్ వస్తుంటుంది. సమోసా తింటావన్నా? సమోసా తింటావా శిరీష? ఎస్, అది జనాల హృదయాల్లో అలా ముద్రపడిపోయింది. అది ఎలా అనిపిస్తుంటుందండి? అలా ఒక గుర్తింపు అనేది రావటం మామూలు విషయం కాదు కదా. అంటే ఏది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు అంటారు కదా. ఫస్ట్ నా సినిమాకి ఆడిషన్ తీసుకున్న సీన్స్లో అదొక సీన్. ఓహో, ఆడిషన్ పరేషాన్ సినిమా కదా? పరేషాన్ 2019 నేను ఆడిషన్ ఇచ్చింది. ఓకే. అయితే ఏంటి వెరైటీగా రాశాడు, సమోసాతో ప్రపోజ్ చేయడం ఏంటి, లవ్ మాట్లాడుకోవడం ఏంటి అనుకున్నాను తప్ప, నవ్వుకున్నాను, భలే ఫన్నీగా రాశాడు అనుకున్నాను. కానీ ఇంతలాగా స్ప్రెడ్ అవుతుంది అనుకోవాలా. ఈరోజు నేను అరుణాచలం వెళ్ళినా, అరకు లోపల వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా నేను కనబడ్డప్పుడు కారులోంచి పోయేటవాడు, నడుచుకుంటూ పోయేవాడు, గుర్తుపట్టినవాడు ఏ సమోసారా అంటారు. సో అది ఇంత ఇంపాక్ట్, అంటే ఆ రీల్ కూడా తెగ సర్క్యులేట్ అయిపోయింది. అంటే ఎక్కడ సమోసా తింటావా శిరీష అనేది ఎప్పుడు వచ్చినా నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్ చేసేవాళ్ళు చాలామంది ర్యాండమ్గా, ఇది చూడండి ఇది వచ్చిందని. సమోసా ఎక్కడ కనబడితే అక్కడ ఈ డైలాగ్ వచ్చేది. అండ్ సమోసాలు అమ్మే వాళ్ళు కూడా దీన్ని డైలాగ్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకున్నారు. అంటే షాప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బండ్లు షాప్స్. సో వాళ్ళు మేకింగ్లో కానీ లేకపోతే అమ్మేటప్పుడు కానీ. అండ్ శిరీష పేరున్న చాలామంది నాకు ఈవెన్ స్టూడియోస్కి వచ్చినప్పుడు కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కానీ, మా ఫ్రెండ్ పేరు శిరీష అండి, మేము ఏడిపిస్తుంటాం మీ డైలాగ్ చెప్పాను. ఓకే. సో అది హ్యాపీ. 10 years ఆన్ స్క్రీన్, 10 years అవుతుంది అనుకుంటు కదా. ఫస్ట్ స్క్రీన్ మీద కనబడింది 16 2016 అంటే 26, 10 years. ఫస్ట్ సినిమా ఏది సార్? బొమ్మల రామారం అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం. ఓకే. అది 2016 రిలీజ్. ఓకే. ఇంకా అది పెద్దగా లేదు, ఫస్ట్ 1-2 days లిమిటెడ్ రిలీజ్, అది తెలియలేదు ఎవరికి. తర్వాత రిలీజ్ అయింది గాజీలో కొంచెం అక్కడక్కడ తెలిసిన వాళ్ళు గుర్తుపట్టారు. అది కూడా అందరివి డాంగరీలే ఉంటాయి, సిమిలర్ కలర్ డ్రెస్సెస్ అండ్ లిమిటెడ్ స్క్రీన్ టైం కాబట్టి. బాగా మీకు బ్రేక్ అనుకున్నది జార్జ్ రెడ్డి. అప్పుడు ఇంకా అందరూ, అంటే ఆ క్యారెక్టర్ డిజైనే అలా ఉండింది. ఒక హీరో లెవెల్లో ఒక ఫైర్ బాల్తో ఇంట్రడ్యూస్ చేయడం, స్లో మోషన్ 48 ఫ్రేమ్స్లో ఆ ఫైర్ బాల్ అదే గేమ్ ఆడుకోవడం, అండ్ దానికి వేరియేషన్స్ ఉండడం, అండ్ హీరోని చంపే క్యారెక్టర్ అవ్వడం, దానివల్ల ఏంటంటే బాగా గుర్తుండిపోయింది అందరికీ ఆ ఫెరోషియస్ క్యారెక్టర్. అక్కడి నుంచి ఇంకా నాకు ఆడిషన్లు ఇచ్చే బాధ తప్పింది. ఓకే. మరి అంత ఫెరోషియస్ క్యారెక్టర్ ఉందా మీది? బట్ మీకు వస్తున్న సినిమాలు, మీరు చేస్తున్న ఎంచుకున్న స్క్రిప్ట్లు అమాయకంగా లవ్, ఆడపిల్లలు ఇటువైపు తిరుగుతుంది కదా, ఫన్. అబ్బా, ఎప్పుడు అనిపించలేదా నాలో అంత ఫెరోషియస్ యాక్టర్ ఉన్నాడు కదా, అతన్ని ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాడుకోవట్లేదని? అలా అనిపించదు సార్. కాకపోతే ఏంటంటే జార్జ్ రెడ్డి, సిన్, టక్ జగదీష్ 3 నెగిటివ్ రోల్సే. టక్ జగదీష్ కూడా అంతే బ్రూటల్ ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాటిని బేస్ చేసుకొని అలాంటి క్యారెక్టర్సే అడిగేవాళ్ళు. అంటే సైకో, సాడిస్ట్ అండ్ పవర్డ్, ఉమనైజర్ ఇలాంటివే అడుగుతూ వచ్చేవాళ్ళు. ఇంక ఎంతకాలం ఇవే చేస్తాము, యాక్టింగ్ చేయడానికి వచ్చిందే రోజుకు అలా బతకడానికి, ఒకటే చేస్తే అది ఉద్యోగం అయిపోద్దని నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఆ రిఫరెన్స్తోనే అడిగారు. మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ రోల్స్. టక్ జగదీష్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? నాని గారు అనే చేశారా, ఎట్లాది? అంటే 2-3 సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అప్పటి వరకు నేను చేసినవన్నీ చిన్న సినిమాలు, అంటే జనానికి పెద్దగా తెలీదు. అది మల్లేశం అవ్వచ్చు, బొమ్మల రామారావు అవ్వచ్చు, గాజులో లిమిటెడ్ స్క్రీన్ టైం. సో నానిగారి సినిమా అంటే అందరూ చూస్తారు. అంటే ఒక రిమోట్ ఊర్లో ఉన్న థియేటర్కి కూడా సినిమా వెళ్తుంది, అండ్ నేను అందరికీ తెలుస్తాను, కనబడతాను, నా వర్క్ తెలుస్తుంది అన్నది ఒక ఫస్ట్ రీజన్. అండ్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో తనతో యాక్ట్ చేయడానికి కూడా నాకు తన పేరు అని చెప్పేసి ఈ 2 రీజన్స్. అవునా?
ఓకే. ఆ సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఓపెన్ అయ్యారు కనీసం రానా గారితో మాట్లాడారా? నాని గారితో మాట్లాడారా? అప్పటికే వాళ్ళిద్దరు ఎస్టాబ్లిష్డ్ కదా? నాన్నగారితో జస్ట్ హాయ్ సార్ అంతే. ఆ, నేను ఎప్పుడు మాట్లాడలేదు లేదు. ఓకే. ఆ, అంటే ఎవరితో కూడా మాట్లాడేవాడిని. నాకు ఒక రకమైన భయం ఉండేది. సో టక్ జగదీష్ షర్ట్లో నేను ఎప్పుడో చైర్ వేసుకుని సెపరేట్ కూర్చునేవాడిని. అండ్ డానియల్ బాలాజీ అన్న బాగా ఫ్రెండ్ అయ్యాడు ఆ పరిచయంలో. ఆయనతో కూర్చునేవాడిని, లేకపోతే ఇంకొకరిని కూర్చునేవాడిని అంతే. ఇంకెవరితో మాట్లాడేవాడిని కాదు. ఓకే. రానా గారు అయితే పరేషాన్ రిలీజ్ చేశారు. గాజీ అప్పుడు మాట్లాడలేదు. గాజీ అప్పుడు కనీసం హాయ్ సార్ కూడా చెప్పలేదు. నాకు భయం. అవునా? ఎందుకు? అంటే తెలియదు. అంటే ఒకటి ఫస్ట్ ఇండస్ట్రీ పరిచయం లేకపోవడం అయి ఉండొచ్చు. అండ్ నేను మోర్ లైక్ అవి ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ రోల్స్ అవి. ఓకే. సో ఇంకా పెద్దవాళ్ళతో ఏం మాట్లాడతాంలే అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉండి పరేషాన్ రిలీజ్ చేసిన ట్రావెల్లో మాత్రం రానా గారితో ఎక్కువ మాట్లాడాను. అండ్ ఇప్పటికి కూడా తను బర్త్డేకి విష్ చేసినా, లేకపోతే నేను విష్ చేసినా అది త్రూ వాట్సాప్ కానీ, లేకపోతే ఎప్పుడన్నా రామనాయుడు వెళ్తే సార్ ఉన్నారా అని కనుక్కొని వెళ్ళి కలుస్తాను. అవునా? ఓకే. సో ఆ చనువు ఉంది సార్తో. వెరీ గుడ్ అండి. దాదాపు మీ ఫ్యామిలీ మీరు ఇండస్ట్రీకి వస్తానంటే అది అడగడం మర్చిపోయాను. యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ అసలు? లేదు. లేదా? ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు వదిలేయాలి కదా, సక్సెస్ అవుతారా లేదనేది ఒక డైల్మా. యాక్సెప్ట్ చేయలేదా? లేదు, అంటే రిస్కీ కదా. ఎవరు లేరు, ఎవరు తెలీదు, ఎందుకు వచ్చింది ఇది, ఏదో ఉద్యోగం చేసుకుంటే నెలకు జీతం వస్తుంది, పెళ్లి చేసుకుని పిల్లలు, ఒక లైఫ్ హ్యాపీగా ఉండాం కదా అనేది ఉండింది వాళ్ళకి. కానీ జాబ్ నా వల్ల కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఓకే. సో మేజర్గా అంటే వాళ్ళ వైపు నుంచి చూస్తే ఏంటంటే కొడుకు ఒక వయసు వచ్చాక కాళ్ళ మీద నిలబడాలి, డబ్బు సెటిల్ అవ్వాలి అండ్ వాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ పరిస్థితుల్లో కొంచెం ఎక్కువే ఫైట్ చేయాల్సి వచ్చింది. దట్టు నేను నాటకం నుంచి స్టార్ట్ చేశాను, సినిమా నుంచి కాదు. అవును. నాటకం అంటే సాధారణంగానే చిన్న చూపు ఉంటుంది. నాటకం ఏంటి, చదువుతావు కదా, పొడవు ఉన్నావు కదా, తెలివి ఉంది కదా, ఎందుకు ఇది అనేది స్లోగా టైం ఎక్కువ పట్టింది. కానీ ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీ పేరెంట్స్ లేరు ఇప్పుడు, అంటే చనిపోయారు ఇద్దరు. అవునా? ఓ సారీ. నా అమ్మ కొన్ని సినిమాలు చూసి నానేం చూడలేదు. కానీ ఓకే, మేబీ వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటాను. అదే. ఓ, మీ సక్సెస్ కొంతమేరకు చూడలేకపోయారు వాళ్ళు. స్ట్రగులే చూశారు, సక్సెస్ చూడలేదు. ఎస్. ఎట్లా మీరు ఒక్కళ్ళేనా? పెళ్ళి అయింది కదా ఇప్పుడు. అదే నేను అనేది, మీ పేరెంట్స్కి మీరు పిల్లలు మీరు ఒక్కళ్ళేనా? ముగ్గురు ఎక్కలు ఉన్నారు. ఓ, మీకంటే పెద్దవాళ్ళ? ఓ, నేను లాస్ట్. ఫస్ట్ అసలు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్లు ఏంటండి మీ కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్లు? టక్ జగది మా జార్జ్ రెడ్డి అప్పుడు సాక్షిలో ఒక ఆయన ఉన్నారు, ఇంటర్వ్యూ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆయన అన్నాడు, మోడర్న్ దుర్యోధనుడిలా ఉన్నావు తెలుసా నువ్వు సినిమాలో అని. అంటే మేబీ ఆ రాజసం, రౌద్రం అది చూసుండి ఉంటాడు. ఆ రోల్ అలా ఉండింది లలన్ సింగ్. అది తర్వాత ఎవరో ఒక ఆయన ఇయర్ అండ్ బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇయర్ అని వేసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో లలన్ సింగ్ని పెట్టాడు జార్జ్ రెడ్డి. సర్ప్రైజ్ చేసింది అసలు, ఇది క్యారెక్టర్ ఇది చాలా బాగా చేశాడు. అండ్ మసూదా చేసినప్పుడు 96 డైరెక్టర్ పిలిచి అప్రిషియేట్ చేశాడు చూసిన తర్వాత. అవునా? ఓకే. చాలా బాగా చేసావు అసలు, ఎంత బాగా, అది కొంచెం ట్రిక్కీ క్యారెక్టర్, అది భయపడాలి కానీ భయం చూపించకూడదు, అది బాగా చేసావని. ఓకే. సో నానిగారు స్టేజ్ మీదే చెప్పారు, కొత్తవాడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను, నన్నే భయపెట్టాడు, బాగా చేశాడు టక్ జగదీష్ చూశాను నేను. చాలా ఈవెంట్స్లో చెప్పాడు, ఇంటర్వ్యూస్లో, ఈవెంట్స్లో. అదే, అసలు ఏ సంబంధం లేకుండా ఇండస్ట్రీ కోసం ఇంత పరితపించారే, ఇంత ప్యాషన్ పెట్టుకుని వచ్చారే. ఏంటి అసలు మిమ్మల్ని మోటివ్ ఏంటి, మీ సినిమాల వైపు నడిపిన మోటివ్ ఏంటి? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఏ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? ఉద్యోగం చేయకూడదు అనేది మోటివేషన్. ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదు. ఓకే. ఎందుకంటే దాంట్లో తప్పు అని నాకేం లేదు, నేను అలా చేయలేను. ఒకే ప్లేస్లో ఒకే పని ఎవ్రీ డే, అదే అంటే జల్దీ బోర్ కొట్టేస్తుంది నాకు తొందరగా. అంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. అండ్ రిపిటేటివ్గా అదే పని చేయడం నా వల్ల కాదు. ఓకే. అందుకని ఏం కొత్తగా ఉంటుంది, ఏం ఛాలెంజింగ్ ఉంటుంది అని ఎతికినప్పుడు కనబడిందే యాక్టింగ్. సో యాక్టింగ్ చేద్దాం అన్నది నాకు సడన్గా డిగ్రీ చదువుతున్నప్పుడు పుట్టిన పొరిగే తప్ప ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి లేదు. సినిమాలు చూసేవాళ్ళు కదా అసలు? సినిమాలు చాలా తక్కువ, పక్కింట్లో టీవీ చూడడమే కదా. ఎక్కడ ఏరియా ఇది మీది? మాది ప్రాపర్ షాద్నగర్. షాద్నగర్. ఓకే. మేము ఓల్డ్ సిటీకి 2002లో ఓల్డ్ సిటీకి వచ్చేసాం. అక్కడ నుంచి మళ్ళీ పక్కింట్లో టీవీ చూడడం, లేకపోతే ఎప్పుడో రేర్గా థియేటర్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, ఇంట్లో వాళ్ళని అడగడానికి ధైర్యం లేదు. సో అది కూడా చాలా తక్కువ, ఎప్పుడో రేర్ సినిమా థియేటర్కి వెళ్ళడం, టీవీలో చూడడమే ఎక్కువ. ఓకే. తర్వాత సినిమాకి వచ్చాక ఇంకా ఇప్పుడు కొంచెం
ఎక్కువ చూస్తున్నాను. సినిమాలు టీవీ కొనుక్కున్నాక ఎక్కువ చూస్తున్నాను. ఓకే సో సినిమాకి వచ్చాక ఎక్కువ చూస్తాను. ఓకే. అసలు సినిమాలో మీకు బాగా నాలెడ్జ్ వచ్చిన, అంటే బాగా ఊహ వచ్చిన తర్వాత చేసిన సినిమాలు ఏ బాగా అంటే చూసినవంటున్నా, చూసినవి? చూసినవి హిందీ ఎక్కువ. అంటే పక్క ఇంట్లో టీవీ కదా, వాళ్ళు హిందీయే చూసేవాళ్ళు. ఓకే. సో దానివల్ల అంటే ఏంటంటే థియేటర్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదైతే? రేర్ సార్, చాలా రేర్. ఏంటంటే పండగలకో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నాకు బాగా నచ్చి ధైర్యం చేసి అడగగలిగితేనో, అక్క వాళ్ళ ఇంటికి వస్తే పండగకి వస్తేనో సినిమాకి వెళ్తా డబ్బులు ఇస్తారా అని అడిగితే, అలా రేర్. డబ్బులు అడగడం అనేది నా వల్ల అవ్వదు. రేరెస్ట్ కండిషన్స్. ఇప్పుడు అమ్మనాన్న తమిళమ్మాయి వచ్చింది, అవును, చూడాలనిపించింది కానీ డబ్బులు అడగడం భయం. ఏం చేద్దామంటే అట్ట మీద పాత పుస్తకాలు, యాక్చువల్గా నేను పాత పుస్తకాల్లో అమ్మను, ఏదో అది ఎమోషన్, అది అంతే, అలా ఉంటుంది. పొరుగులు పట్టినా సరే కానీ అమ్మాలంటే నా వల్ల కాదు. ఏవో అన్నీ అమ్మేసాను కిలో లెక్కన ఆ సినిమా కోసం. అమ్మేసి ఏదో 10 రూపాయలు 15 రూపాయలు వచ్చాయి, అవి తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాను. అలా చేసేవాడిని తప్ప అడగడం కొంచెం తక్కువ. చాలా తక్కువ మా నాన్న అడిగింది సినిమాకి వెళ్తాను డబ్బులు ఇస్తావా అని. డబ్బులు అంటే మీను ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక అడగలేదా, లేకపోతే అడగడానికి మొహమాటమా? అంటే ఇంట్లో ఫైనాన్షియల్లీ కూడా అడగడం అంతే, వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. ఇబ్బందిగా ఉండేది పరిస్థితి. ఏం చేసేవాళ్ళు? ఇద్దరు ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, పేరెంట్స్ ఇద్దరు. అవునా? సో నాకు అడగడం ఇబ్బంది. అండ్ రెండు ఆ అప్బ్రింగింగ్లోనే ఉంది. ఏంటంటే సినిమా కంటే మెయిన్ లైవ్లీహుడ్ అంటే ఎవ్రీడే అన్నది నాకు మేజర్. అప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో అది నాకు ప్రయారిటీ. ఓకే. సో అందుకని అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఓకే. మరి ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, మీరు బ్రైట్ స్టూడెంటా లేకపోతే? లేదు బాగా చదివాను, చిన్నప్పటి నుంచి కూడా చదివాను. డిగ్రీలో డ్రాప్ అయింది, ఒక 60-65%కి డ్రాప్ అయింది. నాకు ఇంగ్లీష్ రాదు. ఓకే. సో అదేమో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది ఆ కోర్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ. సో దాంతో యుద్ధం చేయడం వల్ల ఏంటంటే అర్థం చేసుకోవడం, బట్టి పట్టడం, మర్చిపోవడం, వీటి వల్ల ఏంటంటే మార్కులు తగ్గాయి. ఓకే. మళ్ళీ పీజీ తెలుగు ఉంది కాబట్టి కవర్ అయింది. సో ఈవెన్ క్లాస్ ఫస్ట్ ఆర్ కాలేజ్ ఫస్ట్ ఇట్లనే ఉండింది. ఈవెన్ ఇంటర్మీడియట్లో నాకు 76% ఉండే. రాజేంద్ర నగర్లో మా బ్యాచ్లో నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి. సో అట్లాగా బెటర్గా చదివాను. ఓ సూపర్ అండి. అయితే ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు సినిమా విషయానికి వచ్చినట్టయితే మొదట తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలు. అవును, అది ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకుంటే 250 రూపాయలు. ఇప్పుడు యాజ్ ఏ హీరోగా మంచిగా తీసుకున్నారా? పర్లేదా? పర్లేదు. ఆ డిమాండ్ చేస్తారా? తిరువీరికి స్క్రిప్ట్ చెప్తే ఫ్లెక్సిబుల్ ఉంటాడా? అట్లేం లేదు సార్. అంటే నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వలేదు, నేను అది ఫ్రీగానే చేశాను. అవునా? అంటే వచ్చాక ఇద్దరులేండి అనే చేశాను. అంటే వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే, ఇబ్బంది పడుతున్నారు, వచ్చాక ఇద్దరులేండి, మీరే ఇబ్బంది పడుతున్నారు, మీకు వస్తేనే ఇవ్వండి లేకపోతే లేదు, ఏముందో 40 రోజులు ఇంట్లో ఉన్నాను అనుకుంటాను అనుకుని యాక్ట్ చేశాను. ఫ్రీగా చేస్తారా? వస్తే ఇద్దరులేండి అని చేశాను. అది రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఇంతకుముందు అంటే మీరు సోలో, మీరు డబ్బులు తీసుకోపోయినా నడిచేది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి అదే 100% ఇంకా ఆప్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే నిజంగా నంబర్ ఏదైతే అచీవ్ చేస్తుందో ఒక ఫిల్మ్, కొంతవరకు బెటర్ అవుతుంది సిచ్యువేషన్. అప్పుడు ఏంటంటే తగ్గించి చేయొచ్చు, లేకపోతే ఒకటి కాంపెన్సేట్ చేస్తున్నప్పుడు ఒకటి బాగా నచ్చితే సపోర్ట్ చేయొచ్చు. అది టైం ఇవ్వాలి, ఇంకా మనకి నేచర్ ఇవ్వాలి, అలాంటి బలం. ఎస్, సూపర్ అండి. ఫ్యామిలీ పొజిషన్ ఏంటంటే ఫ్యామిలీ మా పెళ్ళి తిరుపతిలో చేసుకున్నారు కదా? అవును, కొండ మీద తీసుకున్నారు. ఏంటి తిరుపతి సెంటిమెంట్ ఏంటి? అంటే తన విష్ అది. అవునా? ఓకే. మేబీ అది డెస్టినీ ఏమో. మా నాన్న పేరు వెంకటరెడ్డి, నా పేరు తిరుపతి రెడ్డి, అండ్ నా పెళ్ళి అయింది తిరుమలలో. సో మేబీ వెంకటేశ్వర స్వామి అలా చేయించినట్టున్నట్టు. అదే, ఆఫ్ కోర్స్ మీ పేరు తిరుపతి రెడ్డి అన్నారు, మరి తిరువీరు ఏంటి? తిరువీరు అనేది ఫస్ట్లో చాలామంది ఈ పేరు తిరువీరు అంటే తెలుగునా కాదా, అదే మోస్ట్లీ ఆలోచనలు వస్తాయి కదా. అంటే దాని వెనకే ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఉందా? అలా ఏం లేదన్న, నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే తిరు అని పెట్టుకుంటే ఎతకడం మొదలు పెడతారు, వెనకాల ఏముంది ముందే ఉంది అన్నది అనిపించింది ఇండస్ట్రీకి వచ్చేప్పుడు. సో ఇద్దరు పేరు అది, వీరమ్మలోంచి వీరు తీసుకున్నాను. మా అమ్మ పేరు వీరమ్మ. ఓకే. అండ్ నాకు బాగా నచ్చిన వ్యక్తి నాటకంలో 2 ప్లేలు చేశాను తనతో, కానీ నాకు బాగా యాక్టింగ్ నేర్పించాడు అనిపించిన అతని పేరు రఘువీర్. సో ఇద్దరిలోంచి వీరు తీసుకొని తిరుగు తగిలిచ్చాను. సో తిరువీర్ అయింది. ఓకే. రఘువీర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? అతను నాటకం మీదే ఉన్నాడు ఇప్పుడు. ఢిల్లీ అక్కడక్కడ వర్క్షాప్స్ ప్లేస్ చేస్తూ ఉంటాడు. ఏదో మీరు ప్లే చేస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారండి నాటకాలు? 2009 to 2011
చదువుకున్నాను థియేటర్ ఆర్ట్స్. 2011 to 2016 ఫుల్ టైం చేశాను. 2016 నుంచి 2022 పార్ట్ టైం చేశాను. అంటే చాలా సంవత్సరాలు చేశారు. ఓకే, మీరు ప్లే కోసం వేరే కంట్రీస్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నారు, నిజమేనది? ఒకసారి సౌత్ కొరియా వెళ్ళాను, వర్క్షాప్ ఉండింది. అప్పుడు ఒక 23 days కోసం వెళ్ళాను. సౌత్ కొరియాలో నాటకాల వర్క్షాప్. ఓ గుడ్. అంటే అది వాళ్ళు కల్చరల్లీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేసే గ్రూప్స్ కానీ, ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఆర్ట్ ఫండ్కి అది వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్. ఫండింగ్ ఉంటుందా బాగా? ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒక ఇండియా, బంగ్లాదేశ్, జపాన్, కొరియా ఈ దేశాల వాళ్ళని కలిపి ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద చేస్తారు. ఓకే. సో ఇక్కడ నుంచి కొంతమంది, అక్కడ నుంచి కొంతమంది, అక్కడ నుంచి కొంతమంది ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉంచి మేము ఇక్కడ నుంచి పర్ఫామ్ చేయడానికి ప్లేస్ తీసుకెళ్ళాం. అక్కడ నుండి వాళ్ళతో కలిసి మళ్ళీ ప్లేస్ డెవలప్ చేసాం. ఓహో. సో కల్చరల్ ఎక్స్చేంజ్ బేసిక్. ఓకే. ఏంటండి అసలు ఎలా ఉంటారు వాళ్ళు కల్చరల్ అంటే? బంగ్లాదేశ్ మోరార్లెస్ కొంచెం ఏషియన్ కంట్రీ, అన్ని ఏషియన్ కంట్రీసే కదా, మోరార్లెస్ కొంచెం సేమే ఉంటారు. అంటే ఈవెన్ మరాఠీలో ఆయి అంటారు అమ్మని, కొరియన్స్ కూడా ఆయి అన్నారు. ఓహో. అంటే పదం అని కాదు, ఈవెన్ ఫోక్ టైల్స్, ఫెయిరీ టైల్స్ పుస్తకాలు చదివితే కూడా వాళ్ళ దగ్గర లైబ్రరీలో చాలా వరకు మన నాన్న చెప్పిన కథ, లేకపోతే మన పుస్తకాల్లో ఉన్న కథలు లాంటివి సిమిలారిటీస్ చాలా వరకు ఉన్నాయి. యూరోపియన్వి మేబీ వేరే ఉండొచ్చు, కానీ ఏషియన్వి మోరార్లెస్ కొంచెం ఒకలాగే అనిపించాయి కథలు కూడా. అండ్ వాళ్ళు కూడా అన్నం తింటారు, అండ్ సిమిలారిటీస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో చాలా మంచి వాళ్ళు కొరియన్స్, చాలా మంచి వాళ్ళు. పర్టికులర్లీ అంటే సౌత్ కొరియా వెళ్ళినప్పుడు చూశాను కదా, చాలా మంచి వాళ్ళు. సో ఆ 23 days అంటే లైక్ లైఫ్స్ బెస్ట్ డేస్ అంటారు కదా, అలా ఉండింది. ఓన్లీ వర్క్ చేయడం, ఎంజాయ్ చేయడం, వర్క్ చేయడం, ఎంజాయ్ చేయడం. ఇప్పుడు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, కెరీర్ 10 years వచ్చింది, మీ మైండ్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకు ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు కొట్టాలి గట్టిగా అని చెప్పేసి. అలాంటి ఏమున్నాయి? ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని మీ డ్రీమ్? క్యారెక్టర్లు పలానాది చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను యాక్టర్ అవుదామని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ దీంట్లో ఎప్పుడు లెక్కలు వేసుకోలేదు నేను. అంటే ఈ Tier 1, Tier 2, Tier 3 అంటుంటారు, అండ్ స్టార్డమ్, ఫ్యాన్ బేస్ అంటుంటారు. ఈ రేస్లో నాకు ఎప్పుడు మైండ్ పోలేదు. నాకు కావాల్సింది ఏంటంటే నాకు నచ్చిన పని చేయడం, నాకు పని రావాలి, ఆ వచ్చిన పని నచ్చాలి, అండ్ నేను సర్వే అవ్వడానికి మనీ రావాలి. ఈ మూడే. అంటే వీటి త్రూ ఏదో కూడబెట్టేద్దాము, లేకపోతే దీని త్రూ చొక్కాలు చించుకునే ఫ్యాన్స్ ఉండాలి, ఎప్పుడు రాక ఆ థాట్ లేదు, రాదు కూడా. నాకు ఈరోజు చేసిన రోల్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది రిపీట్ అవ్వకూడదు అంటే సినిమాలు ఆడాలి, జనాలు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు డెసిషన్ నా చేతుల్లో ఉంటుంది. నేను ఈ సినిమా చేస్తాను, ఈ సినిమా చేయను, ఎందుకంటే నాకు ఇది బోర్ కొడుతుంది, నేను కొత్తగా చేయాలి. అది రావాలంటే ఆడియన్స్ యాక్సెప్టెన్సే కావాలి. అందుకే వాళ్ళే దేవుళ్ళు. సో వాళ్ళు ఇస్తేనే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆడియన్స్ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారనుకుంటున్నారు? అంటే నేను మసూదా అప్పటి నుంచి చూస్తున్నాను. జార్జ్ రెడ్డి అప్పుడు అంటే ఎవర్రా కొత్తవాడు బాగా చేశాడు అనేది ఉండింది. మసూదా అప్పుడు థియేటర్ విజిట్స్కి వెళ్ళాను, పరేషాన్కి వెళ్ళాను, అండ్ ప్రీ వెడ్డింగ్కి థియేటర్ విజిట్కి వెళ్ళాను, పాపం ప్రతాప్కి వెళ్ళాను. మసూదా హారర్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ చేసేది, హౌస్ఫుల్ షోస్ ఉండేవి, అన్ని చూసేవాడిని, హ్యాపీగా అనిపించేది. నెంబర్స్ పడ్డాయి, మంచి నెంబర్స్ మసూదాకి. అండ్ నేను పరేషాన్ ఈ రోజుకి కూడా అది వైన్ లాగా, అంటే రోజు కొద్ది బెటర్ అవుతుంది ఆ సినిమా. అప్పుడు అలా ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఏం సినిమా అది, అసలు మామూలు సినిమా కాదు, నవ్వి చచ్చిపోతాం, ఇప్పటికీ చూస్తాం, ఇలా చెప్తూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ తెలిసిందే. అండ్ పాపం ప్రతాప్కి నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు టాక్ తెలిసిపోయినా కూడా, డే 1 ఓకే సాటిస్ఫాక్టరీగా లేదని తెలిసినా కూడా ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేయాలి, సినిమాకి సపోర్ట్ చేయాలి, నేను థియేటర్ విజిట్స్కి వెళ్తూ ఉండేవాడిని. సెకండ్ డే, థర్డ్ డే కూడా ఆడియన్స్ ఒకటే అనేవాళ్ళు. నేను ఇటు చివర లోపల ఒక మల్టీప్లెక్స్ ఉంది, వనస్థలిపురం అటువైపు, అక్కడి నుంచి మియాపూర్ అటు చివరి వరకు విజిట్స్కి వెళ్ళాను. తిరువీర్ గారు మీ సినిమాలు బాగుంటాయండి, మీకోసమే వచ్చామన్నారు. ఫ్యామిలీస్ వచ్చామండి అన్నారు. అంటే వాళ్ళు ఫ్యామిలీస్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇతని సినిమాలు బాగుంటాయి, కథలు బాగుంటాయి, ఇతని సినిమా చూడొచ్చు. అంటే ఈరోజు డే 1 రిజల్ట్ తెలిసిపోయే పరిస్థితి, ఫస్ట్ షోకే రిజల్ట్ తెలిసిపోయే పరిస్థితి, సెకండ్ డే, థర్డ్ డే కూడా వాళ్ళు థియేటర్కి వస్తున్నారు అండ్ కలిసి ఇదే చెప్తున్నారు, ఏంటంటే మీకోసం వచ్చాము, మీ సినిమాలు బాగుంటాయి. ఈ 10 సంవత్సరాల కెరీర్కి ముందు మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వటానికి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది?
నేను ఫస్ట్ 2008లో నాకు తెలీదు, అంటే ఏం చేయాలో తెలీదు, కానీ ఉద్యోగం చేయకూడదు అన్నది మెయిన్ థింగ్. ఓకే. అన్నిట్లోనూ ఎతికి ఓకే యాక్టింగ్ ఒకటి ఉంది, ఇది రోజు ప్లేస్కి వెళ్తాం కొత్త వాళ్ళతో ఇది. అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాక్టింగ్ చేస్తావా అన్నాడు. యాక్టింగ్ అంటే అంత ఈజీయా, సరే చేస్తా అన్నాను. అలా ఆ ఫ్రెండ్ త్రూ వచ్చినప్పుడు ఒక మోడల్ కోఆర్డినేటర్ని పరిచయం చేశాడు. నాకు తెలియదు అతను మోడల్ కోఆర్డినేటర్ అని, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. అతని త్రూ నేను జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్లో తిరుగుతారు, ఆ దాంట్లో తిరిగాను ఒక లెస్ దెన్ వీక్. అవునా? ఒకటి గణేష్ సినిమా రాంపోతి నేను గారి, ఒకటి ఉపేంద్ర గారిది శ్రీమతి. 2 సినిమాలకు వెళ్ళాను. కాకపోతే ఏంటిది కెమెరా ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను అప్పుడు చెప్పారు అసలు కనీసం జూనియర్ ఆర్టిస్ట్ వేషం అని చెప్పారా? ఏమీ తెలీదు. ఇక్కడ ఉండు కోఆర్డినేటర్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు అటు వెళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చో ఏదో మాట్లాడుతున్నట్టు నిలబడు, లేకపోతే యాక్షన్ అన్నప్పుడు లోపలికి వెళ్ళు లేదా బయటికి రా, అంటే గుంపులో అది అంతే. ఇది కాదేమో యాక్టింగ్ అనేసి మళ్ళీ ఏం చేద్దాం అనిపించినప్పుడు అప్పటికి డిగ్రీ అయింది నాది. అప్పుడు డబ్బులు ఇచ్చారు కనీసం? 250 రూపాయలు ఇచ్చారు. అవునా? ఓకే. సో థియేటర్ ఆర్ట్స్ పర్ డే. ఇది కాదు, కరెక్ట్ కాదేమో అనిపించి నేను మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళిపోయాను. ఒక మాస్టర్స్ అవుతుంది ప్లస్ యాక్టింగ్ నేర్చుకోవచ్చు అనేసి 2009లో నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. 2011 నుంచి ఆడిషన్స్ చేస్తున్నాను కోర్స్ అయిపోయాక. ఇంకా అడపదడప ఏవో చేశాను, అక్కడక్కడ వెనకాల కనబడ్డాం, కానీ తెలీదు ఎవరికి. ఓ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆగింది. బొమ్మల రావడం వచ్చిందని కూడా ఎవరు తెలీదు. ఉస్కో అని ఓ సినిమా చేశాను, అది ఆగిపోయింది. అది ఏమంతరం వేసా విజయ్ దేవరకొండ సినిమా ఒకటి ఉంటుంది చిన్నది, దాంట్లో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ రోల్ ఉంటుంది చిన్నది. ఓకే. అవి ఎవరికి పెద్ద తెలీదు. ఓకే. మల్లేశంలో ఉంటాను, అది పెద్దగా తెలియదు, చాలా మందికి గుర్తు కూడా పట్టరు. మల్లేశంలో విలన్ మళ్ళీ అది. అక్క అన్నీ దాటుకుంటే ప్రాపర్గా పడింది 2019. 2009 to 11 నేను కోర్స్ చదువుకున్నప్పుడు నేను ఏ ప్రయత్నం చేయలేదు, ఓన్లీ చదువు మీదే ఉన్నాను. 11 నుంచి ఆడిషన్స్ చేసాం మొదలుపెట్టాను. 19లో బ్రేక్ వచ్చింది. సూపర్. ఆడిషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. మనం మీరేమో ఎవరిలో కలవాలంటున్నారు, గబాలను అప్రోచ్ అయ్యే వ్యక్తి కూడా కాదు. మరి ఎలా ఇది ఆ బ్రేక్ త్రూ చేసుకుని వెళ్ళిపోయారు? అక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు? అంటే ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. అవును. ఏం చెప్పేవాళ్ళంటే సినిమా వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు, అక్కడ టీ తాగుతారు, లేదా మాట్లాడుకుంటారు, కలుస్తారు, ఆఫీసులో ఇన్ఫర్మేషన్లు అక్కడ తెలుస్తాయని చెప్పేవాళ్ళు. ఓకే. సో బస్ పాస్ ఉండేది అప్పుడు. సో అక్కడెక్కడ దిగేసి నడుచుకుంటూ అక్కడికి వచ్చి చూసేవాడిని. నాకు ఎవరు తెలియదు సినిమాలు అంటే, ఎవరన్నా సీరియల్లో కనబడ్డ వాళ్ళు, సినిమాలు ఎక్కడ చూసిన వాళ్ళు ఉంటే అది కూడా మళ్ళీ వెళ్ళి అడగాలంటే భయం. సో అట్లాగా టీ తాగేటప్పుడు అట్లా ఎవరో ఒకరిద్దరు పరిచయం అవడం, పలానా బిల్డింగ్లో ఫోటోలు తీసుకుంటున్నారు, పలానా బిల్డింగ్లో ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ చేశారు అలా చెప్తే వెళ్ళి కనబడడం తప్ప, లేదంటే మ్యాక్సిమం మా సీనియర్స్ లేకపోతే నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళి ఫోటో ఇచ్చి రావడం, లేకపోతే ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడగడం తప్ప తెలిసింది కాదు. నేను చొచ్చుకుపోయేతనం లేదు. ఓకే. సో ఎప్పుడో ఒకసారి, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాక కాస్టింగ్ కాల్ అని పడేస్తున్నారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, కానీ అప్పుడు ఇవేమి లేవు కదా, చాలా రేర్. సో ఎప్పుడో ఒకటి ఇలాగ చెప్తే ఎవరో ఒకరి త్రూ తెలుసుకొని పోతే తప్ప అది ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఓకే. ఇంకా అలాగా, కానీ ఎక్కువ పోయింది కూడా నేను లేదు. అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్ నాకు ఇంతే తెలుసు. అండ్ ఈ కృష్ణానగర్ అనే ఏరియా ఎక్కడుంది, దాంట్లో ఎక్కడ ఆఫీస్ ఉంటుంది కూడా నాకు తెలియదు. ఓకే. ఎవరైనా చెప్తే పలానా ప్లేస్ పలానా బిల్డింగ్ అంటే ఎత్తుక్కుంటూ వెళ్ళడం, లేకపోతే ఎవడో బండి మీద కూర్చుంటే ఆడు నా ఫ్రెండ్ అయి ఉంటే ఆడు బండి మీద వాడు నేను కలిసి వెళ్ళడం. ఓకే. అలా కంచర్పాలెంలో చేశాడు మోహన్ భగత్ గడ్డం రోల్. అవును. వాడు నేను బండి మీద వెళ్ళి అక్కడక్కడ ఫోటోలు ఇచ్చేవాళ్ళం అప్పట్లో. ఓకే. సేమ్ యూనివర్సిటీ మేము ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడో ఒకసారి లక్ష్మణ్ మీసాలు చెప్తే పలానా దగ్గర అంటే అక్కడికి వెళ్ళడం, అలా తప్ప. అతను కూడా మీ నాటకాల్లో చేసుకునే. ఓకే. అంతే తప్ప ఇండస్ట్రీతో ఏం సంబంధం పరిచయం లేదు. అంటే కొంతమందికి సినిమాలు చేసుకుంటున్నారు, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, హీరోగా సినిమాలు చేస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్నానే పెద్ద సినిమాలు, పెద్ద సెటప్ ఉన్న సినిమాలు, బడ్జెట్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే, కథను తిప్పే క్యారెక్టర్ వస్తే చేస్తున్నారు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? మీకు ఆలోచన రాలేదా? మలుపు తిప్పే లాంటి రోల్స్ వచ్చాయి. అంటే మంచి పేమెంట్ ఇస్తామనో, లేకపోతే పేమెంట్ ఎప్పుడు ఎగ్జైట్ చేయదన్నా, అంటే మజా రావాలి యాక్ట్ చేస్తే. ఓకే. పేమెంట్ సెకండరీ. ఓకే. రోల్ మనం మేకప్ వేసుకున్నప్పుడు కానీ, సెట్లోకి వెళ్ళినప్పుడు, కెమెరా చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే పోస్ట్ రిలీజ్ తర్వాత కానీ ఆ మజా పోకూడదు. భలే రోల్ చేశాను నేను అనిపించాలి. సో
సో అలాంటి కిక్ ఇచ్చే రోల్ నాకు వచ్చిందని నేను అనుకోవాలి, అందుకే నేను చేయలేదు. అడుగుతూ ఉంటారు, ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, అడుగుతున్నారా? కానీ ఓకే. ఆ ఇంపాక్ట్ లేకపోతే ఆ రోల్ డిజైన్ చేసిన విధానం, కథలో ఆ రోల్కి ఉన్న ప్రాధాన్యత, వాటి వల్ల కన్విన్స్ అవ్వలేకపోయాను అంతే. ఓకే. అంటే మనకు ఒక సెటప్ తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి సెటప్ ఒక సినిమాలో మన తెలుగు సినిమాలో చేస్తే ఇండియా వైడ్ ప్రపంచవాదిగా ఆడియన్స్కి పరిచయం అవ్వచ్చు అని చెప్పేసి ఒక సెటప్. ఇలాంటి మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుంటుంది మీకు? చాలా గొప్పగా అనిపిస్తుంది, గర్వంగా కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఇది బాలీవుడ్ వాళ్ళు అలా ఉండేది. అంటే ఈవెన్ నేను హిందీ సినిమాలే చూడడం వల్ల నేను హిందీకే వెళ్ళిపోదాం అనుకున్నాను. అవునా? అంటే 2011 నా థాట్ ఏంటంటే నేను ముంబై వెళ్ళాలి, యాక్టింగ్ ట్రయల్స్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన సినిమా, నేను ఎక్స్ప్లోర్ అయిన సినిమా త్రూ టీవీ, పక్కింట్లో టీవీ, అండ్ నాకెందుకో అది మజా వచ్చి ఉండేది. సో కాకపోతే స్ట్రగుల్ ఎక్కడైనా స్ట్రగులే, అక్కడే పోయి అదే ట్రై చేద్దామన్న థాట్ ఉండింది అప్పుడు. తర్వాత అది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, ఫ్యామిలీ వీటి వల్ల నేను వెళ్ళలేకపోయాను ముంబైకి. కానీ ఆ రోజు బాలీవుడ్ ఏ ప్లేస్లో ఉందో ఈరోజు టాలీవుడ్ దానికంటే చాలా పెద్ద ప్లేస్లో ఉంది. దానికి చాలామంది కాంట్రిబ్యూషన్, రోజు రోజుకి సినిమా పెరుగుతోంది, తెలుగు సినిమా పెరుగుతోంది, పరిధులు దాటి పెరుగుతోంది. ఈరోజు తెలుగు సినిమాలో డబ్బులు ఉన్నాయి అనేలాగా అన్ని ఇండస్ట్రీల వాళ్ళు తెలుగు సినిమా అనగానే రెమ్యూనరేషన్ పెంచేస్తుంటారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ సినిమా బాగుంది, మీ ఇండస్ట్రీ బాగుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారు నుంచి ఈరోజు టాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారు రేంజ్కి వచ్చేసింది టాలీవుడ్. సో ఈవెన్ మేబీ ఇంకా ఈరోజు పాన్ ఇండియా పోయి పాన్ వరల్డ్ స్టేజ్కి వచ్చింది. ఎస్, వారణాసి పాన్ వరల్డే కదా. ఇంకా మహేష్ గారిది ఇంకా ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉండదు. ఎస్. ఓకే, సూపర్. ఇప్పుడు వీళ్ళని 10 సంవత్సరాల్లో ఏమైనా తారసపడ్డారా పెద్ద స్టార్స్, ఇప్పుడు ఉన్న స్టార్స్ మీకు కలవటం కానీ మాట్లాడటం కానీ? నాకు తెలిసింది మీరు కలిసిన తెలిసిన స్టార్లు ఎవరు? నాని గారు, రానా గారు. మిగతా వాళ్ళు అంటే సందీప్ కిషన్ గారు వీళ్ళందరూ తెలుసు. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు నేను ఎప్పుడు ఏదైనా ఈవెంట్లో, ఈవెంట్లోనో దూరం నుంచి చూడడం తప్ప సగం మంది నేను చూడలేదు కూడా ఇంతవరకు. అవునా? ఎప్పుడు బయట కూడా చూడలేదు నేను ఎప్పుడు. ఓకే. అంటే నా సినిమాలు చాలా చిన్నవి, నేను ఏవో వేరే చేస్తూ ఉంటాను. పెద్ద సినిమాలో నేను ఎప్పుడు చిన్నవి మీరు అంటున్నారు, థియేటర్కి వచ్చినారు కాబట్టి ఓటీటీల మట్టికి ప్రపంచం అంతా ప్రతి ఇంటికి వెళ్ళిపోయారు కదా మీరు. ఓటీటీ ఇంకా ఎక్కువ రీచ్ ఉన్నాయి నా సినిమాలు. ఏదైతే పాపం ప్రతాప్ కూడా ఓటీటీలో చాలా బాగా వెళ్ళింది. అవును. ప్రీ వెడ్డింగ్ అయితే పిల్లలు ఇప్పటికీ ఇంట్లో, నాకు చాలా మంది చెప్తుంటారు ఏంటంటే అన్నం తినేటప్పుడు స్కూల్ నుంచి రాగానే ఆ సినిమా పెట్టు అంటుంటారని. ప్రీ వెడ్డింగ్ పిల్లలకి అది రోహన్ ఉండడం, చిప్పుపోవడం, దాని మీద కామెడీ జనరేట్ అవ్వడం, మేబీ దానివల్ల వాళ్ళకి ఎక్కువ పట్టుకుంది. మసూదా హారర్ వల్ల పిల్లలు ఎంత చూసారో ప్రీ వెడ్డింగ్ మళ్ళీ అంత చూసారు పిల్లలు. సో దానివల్ల ఏంటంటే ఆ విజిబిలిటీ ఉంది. కానీ పెద్దవాళ్ళని జనరల్గా ఎక్కడ చూస్తానంటే ఏ ఈటీవీ ఈవెంటో లేకపోతే అవార్డు ఈవెంటో ఫంక్షనో అక్కడ చూడడం తప్ప, ఓకే, దూరం నుంచి చూసి వాళ్ళు అనుకోవడం తప్ప కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, హాయ్ సార్ చెప్పడం కూడా అవుతుంది. ఓకే. కొంతమందికి బాగా నచ్చిన ఆర్టిస్టులు ఉంటారు, నాకు పలానా ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ అంటే బాగుంటుంది, ఇతను బాగా చేస్తాడు, ఈవిడే బాగా చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ పరిస్థితిలో మీకు నచ్చే యాక్టింగ్ కానీ, కొంచెం పర్లేదు బాగానే ఉంది అనే యాక్టింగ్ కానీ? చాలామంది ఉన్నారు. ఫస్ట్ యాక్టింగ్ చదువుకోకముందు, ప్రాక్టీస్ చేయకముందు అందరినీ అప్రిషియేట్ చేసుకుంటూ చూసుకుంటూ, అరే ఫైట్లు ఎంజాయ్ చేసేవాడిని, సాంగ్స్ ఎంజాయ్ చేసేవాడిని, డైలాగులు ఎంజాయ్ చేసేవాడిని. ప్రాసెస్లో నేను కూడా కొంచెం యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎవరు ఒక్కొక్క సీన్లో కూడా చాలా అద్భుతంగా ఇంపాక్ట్ చూపిస్తుంటారు సినిమాలో. అంటే సినిమా అంతా కూడా ఉండక హీరో అవ్వక్కర్లా, విలన్ అవ్వక్కర్లా, కానీ అరే ఏం చేశాడరా అనిపిస్తుంటుంది. అలా చూస్తే ఇంకా అది నంబర్కి ఈయన పలానా అతను ఒక్కరిని పిక్ చేసుకోంటే చాలా కష్టం. కానీ నాకు తెలియకుండానే కమల్ హాసన్ గారు అంటే అది ఒక రకమైన చాలా ఇష్టం ఉండింది. ఈవెన్ నేను పెరుగుతున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఎక్కువ ఆ వైలెన్స్ కానీ, డైలాగ్ కానీ అదంతా ఎక్కువ చూసేవాడిని, అది బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఓకే. ఆది, సింహాద్రి ఇవన్నీ చూసి రావడం ఒకటే బ్లాస్ట్తో వచ్చాడు కదా బయటికి. ఓకే. సో చాలా మంది ఉన్నారు, ఒక్క పేరు చెప్పడం అంటే కొంచెం కష్టమే. ఎస్. ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమాలని మీకు, మీ సినిమాలు కాకుండా? లాస్ట్ అంటే నాకు కొంచెం డ్రామాస్ ఎక్కువ ఇష్టం, అండ్ కామెడీ కూడా ఇష్టమే, కానీ మోర్ నేను డ్రామాలు ఎంజాయ్ చేస్తాను. టూరిస్ట్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేశాను. అవునా?
అండ్ మెట్రో ఇండినో ఒకటి బాగా ఎంజాయ్ చేశాను. లైఫ్ ఇన్ మెట్రోకి సీక్వెల్గా వచ్చింది, అవునవును. అది బాగా నచ్చింది నాకు. ఓకే, సూపర్. ఓటీటీ కూడా సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఓటీటీ కూడా ప్యారలల్గా నడుస్తుంది. ఓటీటీ సంస్థలకు సంబంధించి ఎలా ఉంటాయి? ఓటీటీకి సంబంధించి ఒకటి చేసినట్టున్నారు కదా మీరు, సిరీస్ చేశారు కదా, కుమార్ శ్రీమతి సిన్, కుమార్ సినిమా తీసి మెట్రో కథలు చేశాను. ఇప్పుడు కూడా ఒకటి అవుతుంది. ఓకే, అవుతుందా? అది గోల్ పర్లేదు. చెరువు ఘాట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా అమెజాన్కి. అవును, సిరీస్. అవును, భరత్కమ్మ గారిది, అది చేస్తున్నాను. ఓ సూపర్. ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? రిలీజ్కి 2 ఉన్నాయి, షూట్లో ఒక 2 ఉన్నాయి, ఓ ఒక సిరీస్ ఉంది. ఓకే, సూపర్. ఈ ఓ సుకుమారి మీరు ఏ కేటగిరీలో నిలబడే సినిమా అనుకుంటున్నారు మీరు? ఫ్యామిలీస్కి ఇంకా బాగా దగ్గర అవుతుంది. అంటే ఓన్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి. అంటే శోభన్ బాబు గారు, జగపతి బాబు గారు, నాని గారు, ఇలాగా అంటే ఫ్యామిలీస్ ఎక్కువ టక్మని వెళ్ళిపోతాయి. వెంకటేష్ గారు సినిమా రాగానే ఏం ఎక్కువ ఆలోచించరు. సో అటు వెళ్ళే దారిలో ఇంకొక అడుగు నాకు కొంచెం ముందు పడుతుందేమో అనిపించింది ఫ్యామిలీస్కి. ఓకే, ఎందుకని ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారికి కొంచెం కోర్స్ మీరు మీ ఫ్యామిలీ బేస్ మీకు ఉంది, ఐశ్వర్య రాజేష్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఆ యాడింగ్ మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నారా? 100%. ఆ ఒక్క అడుగు కొంచెం ఫాస్ట్గా పడవచ్చు. ఓకే, ఓకే. సో తను ఆల్రెడీ ఫ్యామిలీస్కి ఎక్కువ, ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయి ఉన్నారు. అండ్ ఆమె ఫిల్మ్స్ కూడా ఓటీటీలో అంతే బాగా చేసి ఉన్నాయి, తమిళ సినిమాలు అంతే ఎక్కువ చూసున్నారు. అవును. సో ఆ ఓన్ తెలుగు అమ్మాయి, అవును, ఆ ఓనింగ్ అనేది ఉండింది కాబట్టి నాకు కొంచెం అది హెల్ప్. చెప్పేవాళ్ళ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడేవాళ్ళ సెట్లో? ఆవిడే చెప్పారు ఫస్ట్, నాకు జగదీష్లో చెప్పలేదు కానీ కుమార్ శ్రీమతి దేవనే చెప్పారు, నువ్వు మా నాన్నలా ఉంటావు తెలుసా, కొంచెం మెడ మొహం ఇవన్నీ అని. అవునా? ఈవెన్ టీజర్ ఈవెంట్లో కూడా చెప్పారు, తిరుగు చూసి మా నాన్న చూసినట్టు అనిపిస్తుంది నాకు అని. మంచి కాంప్లిమెంట్ అది. ఓకే, సూపర్ అండి. మీతో మాట్లాడుతుంటే మామూలుగా ఒక జర్నీ, ఒక ఇన్స్పైరింగ్ జర్నీ మాట్లాడుతున్నట్టుంది. ఇన్స్పైరింగ్ జర్నీలో ఓకే, గుడ్. వాళ్ళంతా సెటిల్డే కదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నైస్ టాకింగ్ టు అండి. మంచి టైం ఇచ్చారు, తెలుగు ఆడియన్స్ కోసం చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా మన ఓ సుకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పమంటే చెప్తారు, రిలీజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అంతా కూర్చుని ఈవెన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే సినిమా, షాక్ ఎలిమెంట్ వల్ల. అంటే మనకి మామూలుగా కూడా కథలు వినడం, కథలు చెప్పడం 2 ఇష్టమే. దాంట్లో ఇది చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతుంది. అంటే మనకి ఒక చందమామ కథలాగా, ఒక అమ్మమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పే కథలాగా సరదాగా టైం తెలియకుండా నవ్వించి ఏడిపించి పంపించేసేస్తుంది. సో టికెట్కి వర్త్ అనిపిస్తుంది. ఓకే, సూపర్ అండి. మీరు సినిమా షూట్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు? నేరేషన్స్ వింటారు. అవునా? అదొక్కటే పని ఎక్కువ. ఓకే, ఏంటి ఇలా మీరు అందరూ త్రూ మేనేజరా లేకపోతే ఎట్లా? లేదు, నేనే వింటాను. మేనేజర్కి నేను ఏ కథ ఓకే చేశాను కూడా తెలియదు. పెట్టుకున్నారు అసలు? ఉన్నారా? కాకపోతే నేను ఏ కథ ఓకే చేశాను కూడా ఆయనకు తెలియదు. ఓకే, జస్ట్ నేను ఓకే చేశాను, మిగతాది మాట్లాడండి అంటే తప్ప జానర్ ఏంటి, స్టోరీ ఏంటి కూడా నా మేనేజర్. ఫైనల్ డెసిషన్ మీదే. ఓకే, అంటే గైడెన్స్ లేకపోతే గాడ్ ఫాదర్లు గైడ్ చేయటాలు, ఎక్కడన్నా డౌట్ ఉంటే నేను ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను. అది కూడా రేర్ కండిషన్. అంటే ఎక్కడో బాగున్నట్టుంది కానీ చిన్న ఏదో రిపేర్ చేయాలేమో, పొటెన్షియల్ ఉంది కానీ ఇది ఎందుకో బయటికి రావట్లేదేమో అనిపించిన కథ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను, లేదంటే జస్ట్ విని చదివి చెప్పేస్తాను. ఓకే, సూపర్ అండి. మీది మన టీజర్ చూసాం కదా, భగవంతుడు అని చెప్పేసి, ఏంటి అది ఎలా ఉండబోతుంది? దాంట్లో టీజర్ అయితే బాగుంది, ఫరియే కదా? అవును. ఓకే, మసూదా తర్వాత నాకు బాగా ఎగ్జైట్ చేసిన స్క్రిప్ట్స్లో అదొకటి, భగవంతుడు. ఓకే, అండ్ లైఫ్లో ముసలోడ్ అయిపోయాక నీ ఫేవరెట్ ఫిల్మ్స్ చెప్పు అంటే చెప్తాను కదా, అందులో అదొకటి జాయిన్ అవుతుంది. ఏంటంటే ఓకే, అది ఎక్కువ స్ట్రెయిన్ఫుల్ క్యారెక్టర్. అంటే దానికి డాన్స్ చేయాలి, ఫైట్ చేయాలి, రొమాన్స్ ఉంది, డైలాగులు ఉన్నాయి. అంటే కంప్లీట్లీ ఒక రేర్గా దొరికే క్యారెక్టర్ యాక్టర్కి పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు అన్నీ దొరకవు. అవును. సో అది అలా రేర్గా కుదిరే సినిమా. ఓకే, సూపర్ ఎగ్జైట్ అయ్యారనమాట. అయితే ఫరియా ఏంటి పరిస్థితి? ఇప్పుడు మ్యాచ్ చేయగలిగిన హీరో పడ్డాడేమో అనిపిస్తుంది. ఫరియాని మ్యాచ్ చేయగలిగిన హీరో పడ్డాడేమో ఫరియా కనిపిస్తుంది. ఫస్ట్ టైం యాపిల్ బాక్స్లో అక్కర్లేని హీరోయిన్. ఓకే, సో మా ఇద్దరికి ఏంటంటే మోర్ తను పోతే
నేను కొంచెం కలిసిపోతే నేను కోతే. అవునా? సో ఇద్దరికి అలాగా టైం తెలిసేది కాదు. షార్ట్ బ్రేక్ ఉంటేనో షార్ట్లో కూడా నవ్వించేవాడిని, చాలాసార్లు చెప్పేది, వాన్ చేసేది, ఓ ఏం మాట్లాడకు, నువ్వు నోరు తెరవకు అసలు, నువ్వు ఇప్పుడు నాకు ఇది సీరియస్ క్యారెక్టర్, లేకపోతే ఏడ్చే సీను, లేకపోతే ఇందులో నాకు సీరియస్ డైలాగ్ నేర్చుకుంటున్నాను నేను, నువ్వు డిస్టర్బ్ చేయకండి. ఏదో ఒక కోతి జోక్ వస్తుంది, లేకపోతే సిచ్యువేషన్ సీను కత్తి చేతిలో ఉన్నా కూడా ఏదో జోక్ వస్తూ ఉంటుంది. సో అలాగా చాలా తక్కువ నేను మనుషులతో అలా కలిసిపోవడం, కనెక్ట్ అవటం. అలా కనెక్ట్ అయ్యి. ఓకే, మీరు ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్లో నాకు తెలిసి కనెక్ట్ అయింది ఫరియా గురించి. ఫరియా అండ్ కావ్య, కావ్య, మసూదా చేశాం కదా. కావ్య, ఎస్ ఎస్. వీళ్ళిద్దరితో కొంచెం నేను జోకులు వేయగలుగుతా, మిగతా వాళ్ళతో కొంచెం డిసిప్లిన్. ఓకే, సూపర్ అండి. తనకు కూడా ఏదో క్యారెక్టర్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఏదో ఏదో గెటప్లో ఉన్నట్టు ఉంది కదా. అవును, ప్రాపర్ మొత్తం రూట్స్లోకి వెళ్ళిపోయింది సినిమా. అంటే అది తీసుకున్న నేపథ్యం అండ్ చెప్పిన విధానం రెండు కూడా అంటే హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. అవునా? ఓకే, సూపర్ అండి. మంచి సబ్జెక్టులు ఎంచుకుంటే వెళ్తున్నారు, మంచి ట్రాక్లో ఉన్నారు. కొనసాగాలి ఇలానే. మీరు అనుకున్నట్టు ఆ కళ ఈ సినిమాతో నెరవేరాలి, ఓ సుకుమారితో నెరవేరాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్